హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు రీక్యాప్ అండ్ ఎక్స్ప్లెనేషన్ తెలుగు. గత ఎపిసోడ్ లో రెనెరా అయన్ థ్రోన్ దక్కించుకుంది. కానీ థ్రోన్ గెలవడం ఒక్కటే యుద్ధం ముగిసిందని కాదు. ఎందుకంటే ఈ రోజు నుంచి అసలు రాజకీయం ఆట మొదలవుతుంది. టంబెల్టన్ ని హైటవర్స్ ఎందుకు ఆక్రమించారు, ఆర్మండ్ హైటవర్ అసలు ప్లాన్ ఏంటి, డేరెన్ ని చిన్నప్పటి నుంచే ఎలా మార్చేశారు, డేమన్ తన సొంత కూతుర్ని కాపాడడానికి ఏ నిర్ణయం తీసుకున్నాడు, ఎపిసోడ్ ఎండింగ్ లో డేరెన్ చేసిన పని ఎందుకు అంత షాకింగ్ గా మారింది, ఇవన్నీ మాత్రమే కాదు, బుక్స్ లో ఉన్న హిడెన్ డీటెయిల్స్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ కనెక్షన్స్, ఫోర్ షాడోయింగ్ ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా ఈ వీడియోలో పూర్తిగా బ్రేక్ డౌన్ చేద్దాం. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. పార్ట్ 1, టంబెల్టన్ యుద్ధంలో కొత్త కేంద్రం. ఈ ఎపిసోడ్ మొత్తం దాదాపు ఒకే ప్రాంతం చుట్టూ తిరుగుతుంది. అదే టంబెల్టన్. కింగ్స్ ల్యాండింగ్ కి దాదాపు 150 మైళ్ళ దూరంలో ఉండే ఈ టౌన్ వెస్టరోస్ లో ఒక ముఖ్యమైన ట్రేడింగ్ సెంటర్. ఇక్కడ పెద్ద కోట లేదు, పెద్ద ఆర్మీ కూడా లేదు. అందుకే దీన్ని క్యాప్చర్ చేయడం చాలా ఈజీ. గత ఎపిసోడ్ లో ఆర్మండ్ హైటవర్ రెన్నిరా ముందు నీల్ చేసి మేము ఓల్డ్ టౌన్ కి వెళ్తాం అని ప్రమాణం చేశాడు. కానీ అది మొత్తం అబద్ధం. ఓల్డ్ టౌన్ కి వెళ్లాల్సిన ఆర్మీ నేరుగా టంబెల్టన్ ని ఆక్రమిస్తుంది. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి, రెన్నిరా మెరిసి చూపించి ఈ ఆర్మీని బ్రతికించింది. అదే ఆర్మీ ఇప్పుడు ఆమెకు పెద్ద సమస్యగా మారింది. అంటే గత ఎపిసోడ్ లో ఆమె తీసుకున్న మొదటి డెసిషన్, దాని కాన్సిక్వెన్సెస్ ని ఇప్పుడు చూస్తున్నాం. టంబెల్టన్ ని పాలించేది హౌస్ ఫూట్లీ. వాళ్ళ హౌస్ మోటో కూడా చాలా ఇంట్రెస్టింగ్, ట్రేడ్ లైట్లీ హియర్. జార్జ్ ఆర్ఆర్ మార్టిన్ చేసిన మరో వార్డ్ ప్లే ఇది. అంటే ఇక్కడ అడుగు జాగ్రత్త అని అర్థం. కానీ ఇప్పుడు నిజంగానే యుద్ధం ఈ టౌన్ మీద నడవబోతుంది. మనకు హైటవర్ సోల్జర్స్ టౌన్ మొత్తం లోగోస్ తీసుకువస్తూ కనిపిస్తారు. ఎందుకంటే వాళ్ళు వెంటనే డిఫెన్సెస్ నిర్మించడం మొదలు పెట్టారు. వాళ్ళకు కూడా తెలుసు రెన్నిరా ఆర్మీ ఎప్పుడైనా దాడి చేయొచ్చు. ఇప్పుడు హ్యూగ్ హ్యామర్ స్టోరీ కూడా ఇక్కడే కనెక్ట్ అవుతుంది. గత ఎపిసోడ్ లో హ్యూగ్ భార్య కేట్ తన అన్నతో కలిసి టంబెల్టన్ కి వచ్చిందని చూసాం. అందుకే హ్యూగ్ రెన్నిరాని ఒక రిక్వెస్ట్ అడుగుతాడు, నన్ను టంబెల్టన్ దగ్గరే పెట్రోల్ కి పంపండి అని. మొదట చూస్తే ఇది డ్యూటీ కోసం అడిగినట్టు అనిపిస్తుంది. కానీ అసలు కారణం తన భార్య సేఫ్టీ. టౌన్ లో బ్యారక్స్ లేకపోవడంతో హైటవర్ సోల్జర్స్ నేరుగా ప్రజల ఇళ్లలోనే ఉండడం మొదలు పెడతారు. అంటే సాధారణ ప్రజల ఇల్లు కూడా ఇప్పుడు మిలిటరీ క్యాంప్స్ గా మారిపోయాయి. ఇక్కడ మనకి కొత్త క్యారెక్టర్ పరిచయం అవుతాడు, గ్యారిక్ ఆఫ్ వైట్ గ్రోవ్. ఇతను హైటవర్ ఆర్మీలో ఉన్న సోల్జర్. ఇప్పుడు ఎపిసోడ్ లో అత్యంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఆర్మండ్ హైటవర్. మొదట అతన్ని చూస్తే స్నానం చేస్తూ కనిపిస్తాడు. తర్వాత ఒక చిన్న పర్ఫ్యూమ్ డివైస్ లో సువాసనలు నింపుకుంటాడు. మొదట ఇది క్యారెక్టర్ క్వర్కీలా కనిపిస్తుంది, కానీ దీనికి కూడా ఒక మీనింగ్ ఉంది. ఆర్మండ్ కి డర్టీ స్మెల్స్, మురికి అస్సలు నచ్చవు. అతను మైజ్మా థియరీని నమ్ముతాడు. అంటే చెడు గాలి వల్లే వ్యాధులు వస్తాయని మిడిల్ ఏజెస్ లో నమ్మిన సిద్ధాంతం. కానీ ఫిజికల్ డట్ కంటే అతని మైండ్ లో ఉన్న అహంకారమే ఇంకా డేంజరస్. ఎందుకంటే అతను స్మాల్ ఫోక్ ని మనుషుల్లో కూడా చూడడు, వాళ్ళని కేవలం ఉపయోగించుకునే వస్తువుల్లో చూస్తాడు. ఇక్కడే అతను టార్గేరియన్స్ గురించి కూడా తన అసలు అభిప్రాయం చెప్తాడు. వాళ్ళు గొప్ప వాళ్ళు కాదు, డ్రాగన్స్ లేకపోతే ఏమీ కాదని. ఇంకా రెన్నిరాన్ గురించి కూడా చాలా అవమానకరంగా మాట్లాడతాడు. ఆమె నిజంగా క్వీన్నా లేక డ్రాగన్ ఉన్న ఒక మహిళ మాత్రమేనా అని ప్రశ్నిస్తాడు. అంటే ఆర్మండ్ కి ఈ యుద్ధం రెన్నిరా వర్సెస్ గ్రీన్ కాదు, అతని దృష్టిలో టార్గేరియన్స్ మొత్తం సమస్య. వాళ్ళు డ్రాగన్స్ వల్ల మాత్రమే అధికారంలో ఉన్నారని అతని నమ్మకం. కానీ ఎపిసోడ్ చివరిలో మనకి తెలిసే అసలు ట్విస్ట్ ఇంకా పెద్దది. ఆర్మండ్ ఎయిగన్ కోసం కూడా పోరాడటం లేదు, ఎయిమండ్ కోసం కూడా కాదు. అతని అసలు లక్ష్యం డైరన్ ని కింగ్ చేయడం. అంటే ఇప్పటి వరకు గ్రీన్స్ కోసం పోరాడుతున్నట్టుగా కనిపించిన ఆర్మండ్ నిజానికి తన సొంత పొలిటికల్ గేమ్ ఆడుతున్నాడు. డైరన్ చిన్నప్పటి నుంచే ఓల్డ్ టౌన్ లో ఆర్మండ్ దగ్గరే పెరిగాడు. అంటే తన క్యారెక్టర్ ఫార్మేషన్ మొత్తం ఆర్మండ్ చేతుల్లోనే జరిగింది. ఇక్కడ ఒక ఎమోషనల్ డీటెయిల్ కూడా ఉంది. తర్వాత ఆలిసన్ చెప్పే మాట ప్రకారం డైరన్ ని ఓల్డ్ టౌన్ కి పంపడానికి కారణం తన ఇద్దరు పెద్ద కొడుకులు ఎయిగన్, ఎయిమండ్. కింగ్స్ ల్యాండింగ్ పాలిటిక్స్ వల్ల పూర్తిగా మారిపోయారు. కనీసం డైరన్ అయినా మంచి మనిషిగా పెరగాలని ఆలిసన్ ఆశించింది. కానీ ఆమెకి తెలియకుండా అక్కడ కూడా ఇంకో రాక్షసుడే అతన్ని పెంచుతున్నాడు. తర్వాత పార్ట్ 2, రెన్నిరా కొత్త సమస్యలు, డ్రాగన్స్ ఉన్న టంబెల్టన్ ని ఎందుకు అటాక్ చేయలేకపోతుంది. ఇప్పుడు కథ మళ్ళీ కింగ్స్ ల్యాండింగ్ మారుతుంది. రెన్నిరా థ్రోన్ మీద కూర్చున్న ఆమె పరిస్థితి మాత్రం రోజు రోజుకి క్లిష్టంగా మారుతుంది. ఎందుకంటే టంబెల్టన్ ఇప్పుడు పూర్తిగా హైటవర్ చేతిలో ఉంది. అయితే ఒక ప్రశ్న అందరికీ వస్తుంది, రెన్నిరా దగ్గర ఇన్ని డ్రాగన్స్ ఉన్నప్పుడు నేరుగా టంబెల్టన్ ని కాల్ చేయొచ్చు కదా. కానీ అది అంత సులభం కాదు. ఎందుకంటే టంబెల్టన్ లో ఉన్న వాళ్ళు కేవలం ఎనిమీ సోల్జర్స్ మాత్రమే కాదు, వేలాది అమాయక ప్రజలు కూడా అక్కడే ఉన్నారు. ఇప్పుడు డ్రాగన్స్ తో టౌన్ మొత్తం కాల్చేస్తే చనిపోయింది హైటవర్ ఆర్మీ కంటే సాధారణ ప్రజలే ఎక్కువ. అందుకే రెన్నిరా చెబుతుంది, నేను డ్రాగన్ ఫైర్ ఉపయోగిస్తే నా సొంత ప్రజలనే చంపినట్టు అవుతుంది. ఇక్కడ ఒక మంచి కనెక్షన్ కూడా ఉంది. రెన్నిరా ఇలా చేస్తే చాలా మంది లార్డ్స్ ఆమెను మేగర్ రిటర్న్డ్ అని పిలుస్తారు. మేగర్ ది క్రూయల్ ఎవరో గుర్తుందా? వెస్టరస్ చరిత్రలోనే అత్యంత క్రూరమైన రాజుల్లో ఒకడు. రెడ్ కేప్ నిర్మించిన కార్మికులందరినీ
దాని సీక్రెట్ పాసేజెస్ బయటకు చెప్పకుండా ఒకే రోజు చంపించాడు. అంతేకాదు తన డ్రాగన్ బెలారియన్ తో వందలాది మంది లోపల ఉండగానే గ్రేట్ సెప్ట్ ని కాల్ చేశాడు. తర్వాత అదే ప్రదేశంలో డ్రాగన్ పిట్ నిర్మించారు. అంటే రెనేరా ఇప్పుడు డ్రాగన్స్ తో టంబల్టన్ అటాక్ చేస్తే ప్రజలు ఆమెను కూడా మేఘర్ లాగే చూస్తారు. అందుకే ఆమె ఆ రిస్క్ తీసుకోదు. ఇప్పుడు స్మాల్ కౌన్సిల్ మీటింగ్ మొదలవుతుంది. కానీ ఈ కౌన్సిల్ చూసి రెనేరానే నిరాశపడుతుంది. ఎందుకంటే కౌన్సిల్ లో సగం మంది లేరు. డైమన్ ఏమో వేల్లో ఉన్నాడు. కొలరిస్ కోపంతో బయటికి వెళ్ళిపోయాడు. మాస్టర్ ఆఫ్ కాయిన్ లేడు. మాస్టర్ ఆఫ్ లాస్ కూడా లేడు. అంటే అయన్ థ్రోన్ మీద క్వీన్ ఉన్నా ఆమె గవర్నమెంట్ మాత్రం ఇంకా పూర్తిగా ఏర్పడలేదు. ఇక్కడ ఒక కొత్త కింగ్స్ గార్డ్ మెంబర్ కూడా కనిపిస్తాడు, సర్ ఆడ్రియన్ రెడ్ఫోర్ట్. బుక్స్ లో ఈ సమయంలో సర్ లారెంట్ మ్యార్బ్రాండ్ లార్డ్ కమాండర్ అవుతాడు. కానీ షోలో జరిగిన చేంజెస్ వల్ల ఇప్పుడు ఆడ్రియన్ రెడ్ఫోర్ట్ ని చూపిస్తున్నారు. అలాగే గ్రాండ్ మాస్టర్ వర్వెల్ ని కూడా రెనీరా పొజిషన్ లోనే కొనసాగిస్తుంది. ఇది చాలా రిస్కీ డిసిషన్. ఎందుకంటే ఇతనే ఐగన్ కార్నేషన్ లో కూడా ఉన్నాడు. గ్రీన్స్ కోసం కూడా పనిచేశాడు. కానీ రెనీరా ఒక కండిషన్ పెడుతుంది, నువ్వు యూస్ఫుల్ గా ఉన్నంత వరకే నీ పొజిషన్ ఉంటుందని. ఇక్కడ ఒక చిన్న డీటెయిల్ చాలా బాగుంటుంది. స్మాల్ కౌన్సిల్ లో ఉండే ఆ మార్బుల్ బాల్స్ గుర్తున్నాయా? మీటింగ్ మొదలయ్యాక ప్రతి మెంబర్ ఒక బాల్ ని టేబుల్ లో పెడతాడు. ఇప్పుడు ఆర్వెల్ కూడా తన బాల్ పెట్టబోతుంటే రెనీరా ఆపేస్తుంది. ఆమె చెబుతుంది, ఆ బాల్స్ పాత పాలనకి చెందిన గుర్తులు, ఇక వాటి అవసరం లేదు అని. సో నా థింకింగ్ ప్రకారం ఏంటంటే, అందుకే మనం గేమ్ ఆఫ్ థ్రోన్స్ టైమ్ లైన్స్ లో చూసుకుంటే మనం ఆ మార్బుల్ బాల్స్ ని ఎక్కడ చూడం. ఇది కూడా ఒక మంచి కంటిన్యూటీ డీటెయిల్ అని చెప్పాలి. ఇప్పుడు రెనీరా ఒక కొత్త ప్లాన్ వేస్తుంది. డ్రాగన్స్ ని పంపకుండా రెవర్లాండ్స్ ఆర్మీని పంపాలని నిర్ణయిస్తుంది. లార్డ్ ఆస్కర్ టల్లీకి రేవన్ పంపించి టంబల్టన్ మీద సీజ్ చేయమని ఆదేశిస్తుంది. కానీ వాళ్ళు అక్కడికి చేరుకోవడానికి దాదాపు ఒక వారం పడుతుంది. అంతవరకు హై టవర్స్ ఇంకెంత బలపడతారో ఎవరికి తెలియదు. అందుకే హ్యూగ్ హ్యామర్, వుల్ఫ్ వైట్ ఈ ఇద్దరు డ్రాగన్ రైడర్స్ ని టౌన్ మీద నిఘా పెట్టమని పంపిస్తుంది. మొదట చూస్తే ఇది సరైన నిర్ణయం అనిపిస్తుంది. కానీ ఇదే డిసిషన్ తర్వాత మరో పెద్ద సమస్యకి కారణమవుతుంది. ఇంతలో హై సెప్టన్ గురించి చర్చ వస్తుంది. గత ఎపిసోడ్ లో అతను రెనీరాని అనాయింట్ చేయడానికి నిరాకరించాడు. ఇప్పుడు అతన్ని తీసేయాలా అనే ప్రశ్న వస్తుంది. అప్పుడే గ్రాండ్ మాస్టర్ వర్వెల్ చాలా డేంజరస్ సజెషన్ ఇస్తాడు. హై సెప్టన్ ని వేరే విధంగా కూడా తొలగించవచ్చు అని, అంటే పరోక్షంగా చంపేయచ్చని చెప్తున్నాడు. రెనీరా కూడా ఒక్కసారి షాక్ అవుతుంది. వర్వెల్, నువ్వెంత బ్లడ్ థర్స్టీ అనుకోలేదు అని అంటుంది. ఈ ఒక్క సీన్ తో వర్వెల్ ఎంత ప్రమాదకరమైన వ్యక్తో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మెజారియా మరొక ఇంట్రెస్టింగ్ ఐడియా ఇస్తుంది. కొత్త మాస్టర్ ఆఫ్ కాయిన్ ని అపాయింట్మెంట్ చేయండి. రాజ్యంలో డబ్బు లేకపోవడానికి అతనే పబ్లిక్ ఫేస్ అవుతాడని. అంటే రేపు ప్రజలు కోపండా ముందు టార్గెట్ అయ్యేది క్వీన్ కాదు, మాస్టర్ ఆఫ్ కాయిన్. ఇది ప్యూర్ పొలిటికల్ స్ట్రాటజీ అనమాట. దానికి రెనీరా టారెన్ మండర్లీని ఎంపిక చేస్తుంది. గత ఎపిసోడ్ లో రాట్ బ్యాంకెట్ లో కనిపించిన వ్యక్తే ఇతను. నా థింకింగ్ ప్రకారం ఇతను చాలా తెలివైన రాజకీయ నాయకుడు. బుక్స్ లో మాస్టర్ ఆఫ్ కాయిన్ అసలు ఇతను కాదు. కానీ షోలో ఈ చేంజ్ ఎందుకు చేశారంటే భవిష్యత్తులో పొలిటికల్ గేమ్ ని ఇంకా ఆసక్తికరంగా చేయడానికి కావచ్చు. ఇతను ఎప్పుడు స్మైల్ చేస్తూ ఉంటాడు, కానీ ఏం ఆలోచిస్తున్నాడో మాత్రం ఎవరు అర్థం చేసుకోలేరు. అందుకే రెనీరా తీసుకున్న ఈ డిసిషన్ సరైందో కాదో ముందు ఎపిసోడ్స్ లో తెలుస్తుంది. ఇక పార్ట్ 3, అలిసెంట్ ఇచ్చిన క్లూ, కొలరిస్ తిరుగుబాటు, ఐగన్ పరిస్థితి మరింత దారుణం. ఇప్పుడు కథ మళ్ళీ ఎలిసెంట్ దగ్గరకు వస్తుంది. రెనీరా ఆర్మండ్ హైటవర్ గురించి తనకు తెలిసిన వివరాలు చెప్పమని అడుగుతుంది. ఇది కూడా ఒక అయనినే. ఒకప్పుడు చిన్నప్పుడు ఇదే రెడ్ కీప్ లో ఇద్దరు మంచి స్నేహితులు. ఇప్పుడు అదే గదిలో ఒకరు ఖైదీ, మరొకరు రాణి. ఇద్దరు మాటలు ఒకరి కుటుంబాన్ని చంపడానికి ఉపయోగపడే సమాచారంగా మారిపోయాయి. ఇక్కడ ఇంకొక చిన్న డీటెయిల్ కనిపిస్తుంది. ఎలిసెంట్ ఇప్పటికీ ఫేత్ ఆఫ్ ది 7 గుర్తు ఉన్న బ్రూచ్ ని ధరిస్తుంది. ఇది యాదృచ్ఛికం కాదు. ఒకప్పుడు విజరీస్ అనారోగ్యంతో ఉన్నప్పుడు రెడ్ కీప్ మొత్తం ఫేత్ గుర్తులతో అలంకరించింది కూడా ఎలిసెంట్ నే. ఇప్పుడు రెనీరా ఫేత్ మధ్య దూరం పెరుగుతున్న సమయంలో ఆ బ్రూచ్ ఆమె నమ్మకానికి సింబల్ లా కనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ లో హెలెనా తన కూతురు జహైరాతో కనిపిస్తుంది. గత ఎపిసోడ్ లో రెనీరా ప్రతి కొన్ని రోజులకి 1 గంట మాత్రమే మీ ఇద్దరు జహైరాని కలవచ్చు అని చెప్పింది. ఇప్పుడు ఆ మాట నిజంగానే అమల్లో ఉందని ఈ చిన్న సీన్ ద్వారా చూపించారు. ఇప్పుడు ఎలిసెంట్ ఆర్మండ్ గురించి చెప్పడం మొదలు పెడుతుంది. అతడు పెద్ద వారియర్ కాదు. అతనికి పుస్తకాలంటే ఇష్టం, హిస్టరీ చదువుతాడు, సాంగ్స్ రాస్తాడు, కానీ అజ్ఞానుల్ని అస్సలు ఇష్టపడడు అని చెబుతుంది. అంతేకాదు తన సోదరుడు గ్వెయిన్ హైటవర్ కూడా ఆర్మండ్ చాలా క్రూయల్ అని చెప్పేవాడని గుర్తు చేస్తుంది. కానీ డైరన్ విషయంలో మాత్రం అతను ఒక తండ్రిలా చూసుకున్నాడని చెప్తుంది. ఇదే మాట తర్వాత ఎపిసోడ్ ఎండింగ్ కి చాలా పెద్ద సెటప్ అవుతుంది. ఈ సీన్ లో ఇంకొక ఎమోషనల్ డీటెయిల్ కూడా ఉంది. అలిసెంట్ మళ్ళీ చిన్నప్పుడు చేసినట్టే తన వేళ్ల గోళ్లు కొరుక్కుంటూ కనిపిస్తుంది. సీజన్ 1 లో కూడా టెన్షన్ లో ఉన్నప్పుడల్లా ఆమె అదే హ్యాబిట్ చేసేది. ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి. తన చేతిలో ఏమీ లేదు, ఏం చేయలేని నిస్సహాయ స్థితికి వచ్చేసింది. ఇంతలో అలెన్ వెలారియన్ కార్లిస్ దగ్గరకు వస్తాడు. రెనీరా పిలుస్తుందని చెప్తాడు.
కానీ కొలరీస్ ఇంకా కోపంగానే ఉంటాడు, ఎందుకంటే తన బాస్టర్డ్స్ సన్ అయిన ఎలిన్ యాడమ్ ని వెలారియన్ గా గుర్తించడానికి రెనీరా నిరాకరించింది కాబట్టి. కోపంలో కొలరీస్ ఒక పెద్ద మాట చెప్తాడు, నీ కొడుకులు కూడా బాస్టర్డ్స్ అని. ఇదే మాట కొన్ని సంవత్సరాల క్రితం వెయ్మండ్ వెలారియన్ చెప్పినప్పుడు డేమన్ ఒక్క దెబ్బతో అతని తల నరికేశాడు. ఇప్పుడు అదే మాట కోర్లిస్ నోటి నుంచి రావడం అతని బాధ ఎంత లోతుగా ఉందో చూపిస్తుంది. రెనీరా తీసుకున్న పొలిటికల్ డిసిషన్ ఇప్పుడు తనకు అత్యంత లోయల్ యాలీనే దూరం చేస్తుంది. కార్లిస్ చెప్తాడు యుద్ధంలోనే ఉపయోగపడతానని, అందుకే మిగిలిన ట్రయార్చి దొంగల మీద యుద్ధం చేయడానికి కింగ్స్ ల్యాండింగ్ వదిలి వెళ్లిపోతాడు. అలిన్ మాత్రం తన తండ్రికి ఒక మంచి సలహా ఇస్తాడు, కోపాన్ని కత్తితో గెలవలేమని. మరోవైపు రెనీరాతో కూడా కొన్నిసార్లు మనిషికి యుద్ధమే మందు అని చెప్తాడు. ఈ రెండు మాటలు వినడానికి విరుద్ధంగా ఉన్న కార్లిస్ మనసు ఎలా ఉందో అలిన్ కి బాగా తెలుసని చూపిస్తాయి. ఇప్పుడు కథ ఐగన్ లారీస్ దగ్గరికి మారుతుంది. వాళ్ళు చివరికి రూక్స్ రెస్ట్ చేరుకుంటారు. ఇదే కొన్ని ఎపిసోడ్స్ క్రితం రైనిస్ చనిపోయిన యుద్ధ భూమి. ఇక్కడే ఐగన్ డ్రాగన్ సన్ఫైర్ కూడా తీవ్రంగా గాయపడింది. ఐగన్ కి ఒకే నమ్మకం, సన్ఫైర్ ఇంకా బ్రతికే ఉంది అని. బుక్ రీడర్స్ కి తెలుసు సన్ఫైర్ నిజంగా బ్రతికే ఉంటుంది, కానీ ఇప్పుడు దాని గురించి ఎక్కువ చెప్పడం అంటే పెద్ద స్పాయిలర్ అవుతుంది. వాళ్ళు అక్కడ గ్రామస్తులతో మాట్లాడుతున్నప్పుడు లారిస్ ఐగన్ ని గ్రెగర్ అని పిలుస్తాడు. ఇది చిన్న ఈస్టర్ ఎగ్, ఎందుకంటే 150 సంవత్సరాల తర్వాత గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో గ్రెగర్ క్లీగన్ అంటే ది మౌంటైన్, వెస్టరస్ లోనే అత్యంత బలమైన వారియర్. కానీ ఇప్పుడు లారిస్ నడవలేని కాలిపోయిన బలహీనమైన ఐగన్ కి అది పేరు పెట్టడం ఒక డార్క్ అయని. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే భవిష్యత్తులో అదే గ్రెగర్ క్లీగన్ ని మరో ఐగన్ టార్గెట్ చంపుతాడు. జార్జ్ ఆర్ఆర్ మార్టిన్ ఇలా చిన్న చిన్న కనెక్షన్స్ ని చాలా సార్లు ఉపయోగిస్తాడు. ఇదిలా ఉంటే హెరన్ హాల్ దగ్గర క్రిస్టన్ కోల్, డ్వేన్ హైటవర్ తమ సైన్యంతో ముందుకు వెళ్తుంటారు. చుట్టూ ఉన్న భూమి అంతా వేగర్ కాల్చేయడంతో నల్లగా మారిపోయి ఉంటుంది. అక్కడే వాళ్ళ ముందు మళ్ళీ ఆలిస్ రివర్ కనిపిస్తుంది. ఇక పార్ట్ 4, డైమన్ తన కూతుర్ని కాపాడా, హెలీనా ప్రెగ్నెన్సీ టెస్ట్, డారెన్ అసలు రూపం బయటపడుతుంది. ఇప్పుడు కథ హెరన్ హాల్ నుంచి మళ్ళీ ఆలిస్ రివర్ దగ్గరికి వస్తుంది. క్రిస్టన్ కోల్, డ్వేన్ హైటవర్ ఇద్దరు హెరన్ హాల్ కి చేరుకుంటారు. కానీ క్యాజల్ మొత్తం ఖాళీగా ఉంటుంది. సైమన్ స్ట్రాంగ్ కుటుంబం మొత్తం చనిపోయింది. అక్కడ మిగిలింది ఒక ఆలిస్ రివర్ మాత్రమే. ఆలిస్ ఏమండ్ ఇక్కడికి వచ్చాడు, కానీ కింగ్స్ ల్యాండింగ్ పడిపోయిందని తెలిసిన వెంటనే వేగర్ తో వెళ్లిపోయాడని చెప్తుంది. కానీ ప్రేక్షకులుగా మనకి ఒక విషయం తెలుసు, గత ఎపిసోడ్ చివరిలో ఎయిమండ్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వెనక నుంచి కత్తిపోటు తిన్నాడు. అలాంటి సమయంలో అతను నిజంగానే వెళ్లిపోయాడా, లేక ఆలిస్ ఇంకో అబద్ధం చెప్తుందా అనేది సస్పెన్స్ గా వదిలేస్తారు. ఇక్కడ ఒక మంచి థియరీ ఉంది. సీజన్ 2 లో డైమండ్ ని విజన్స్ తో ఎలా కంట్రోల్ చేసిందో ఇప్పుడు అదే విధంగా ఎయిమండ్ ని కూడా మ్యానిపులేట్ చేస్తుందేమో. ఎందుకంటే ఆలిస్ కి కావాల్సింది ఒకటే, హెరన్ హాల్. డైమండ్ ఇవ్వలేదు. ఇప్పుడు ఎయిమండ్ ద్వారా ఆ కోరిక నెరవేర్చుకోవాలని చూస్తుందేమో. ఇదే సమయంలో క్రిస్టన్ కోల్ కి మరొక షాక్ తగులుతుంది. కింగ్స్ ల్యాండింగ్ ఇప్పటికీ రెనీరా చేతుల్లో వెళ్లిపోయిందని తెలుస్తుంది. అంటే అలిసెంట్ ఖైదీ, గ్రీన్స్ ఆర్మీ చెదిరిపోయింది. ఐగన్ కనిపించడం లేదు. ఇప్పుడు తమ దగ్గర మిగిలింది చాలా చిన్న సైన్యం మాత్రమే. డ్వేన్ ఆర్మండ్ దగ్గరికి వెళ్దాం అని చెబుతాడు, కానీ క్రిస్టన్ వెంటనే తిరస్కరిస్తాడు. అతని మాట చాలా పవర్ఫుల్ గా ఉంటుంది, నాకు ఓడిపోవడం తెలియదు అని. ఇక్కడ క్రిస్టన్ తన గతం గురించి కూడా చెబుతాడు. తన తండ్రి హౌస్ డోండారియన్ జీవితాంతం సేవ చేశాడు, కానీ ఆ కుటుంబం అదృష్టం మారిన తర్వాత తమ కుటుంబం కూడా పూర్తిగా కాలిపోయింది. అందుకే క్రిస్టన్ కి నోబెల్స్ చేసే పొలిటికల్ గేమ్స్ మీద అసహ్యం. అతని దృష్టిలో ఇది థ్రోన్ కోసం చేసే యుద్ధం కాదు, తన బ్రతుకు కోసం చేసే పోరాటం. అందుకే 20 రెట్లు పెద్ద ఆర్మీ ఎదురైనా తాను గొరిల్లా వార్ చేస్తానని చెబుతాడు, కానీ డ్రాగన్స్ తో నేరుగా యుద్ధం చేయనని నిర్ణయించుకుంటాడు. ఇప్పుడు కింగ్స్ ల్యాండింగ్ లో రెనీరా తన తండ్రి విజరిస్ తయారు చేసిన ఓల్డ్ వెలరియా మోడల్ ని చూస్తుంది. ఎయిగన్ కోపంలో దాన్ని ధ్వంసం చేసిన విషయం గుర్తుంది కదా. ఇప్పుడు ఆ పాడైపోయిన మోడల్ ని చూస్తూ రెనీరా ఒక విషయం గ్రహిస్తుంది. ఒకప్పుడు ప్రపంచాన్ని పాలించిన ఓల్డ్ వెలరియా కూడా చివరికి నాశనం అయిపోయింది. అయితే తన రాజ్యం కూడా అలాగే అయిపోతుందా అనే ఆలోచన మొదలవుతుంది. ఇక్కడ ఆలిన్ చాలా సింపుల్ సొల్యూషన్ చెప్తాడు. మా షిప్స్ లో ర్యాట్ ప్రాబ్లం వచ్చినప్పుడు క్యాట్స్ తీసుకొచ్చామని. అంటే ప్రతి సమస్యని బలంతోనే కాదు తెలివితో కూడా పరిష్కరించవచ్చని చెప్పే సింబాలిక్ డైలాగ్ ఇది. ఇప్పుడు కథ వేలికి మారుతుంది. డేమన్ లేడీ జీన్ ఆలిన్ దగ్గరకు గోల్డ్ తీసుకోవడానికి వెళ్తాడు. ముందు రెనీరాకి సోల్జర్స్ ఇస్తానని మాట ఇచ్చిన డ్రాగన్ చిన్నది కావడంతో ఆమె పంపలేదు. ఇప్పుడు దానికి బదులుగా గోల్డ్ ఇస్తుంది. ఇక్కడ డేమన్ లేడీ జైన్ మధ్య పాత శత్రుత్వం కూడా గుర్తు చేస్తారు. డేమన్ మొదటి భార్య రియా రాయ్స్ గుర్తుందా? ఆమె చనిపోయిన తర్వాత ఆస్తి మొత్తం డేమన్ తీసుకోవాలని చూశాడు, కానీ లేడీ జైన్ నే డేమన్ ని వేలు నుంచి వెళ్ళగొట్టింది. అందుకే ఈ ఇద్దరి మధ్య ఇప్పటికీ మంచి సంబంధం లేదు. గోల్డ్ తీసుకుని తిరిగి వెళ్తున్న డేమన్ కి అనుకోకుండా రైనా కనిపిస్తుంది. అదే షీప్ స్టీలర్ రైడర్, గుర్తుందా అందరికి? రైనా జేస్ మరణానికి తానే కారణమని ఒప్పుకుంటుంది. తన హాఫ్ బ్రదర్ ని వదిలేసి డ్రాగన్ కోసం వెళ్ళానని చెబుతుంది. ఇప్పుడు తిరిగి కింగ్స్ ల్యాండింగ్ కి వెళ్లే అర్హత తనకు లేదని భావిస్తుంది. డేమన్ మొదట ఆమెను తిరిగి పంపాలని ప్రయత్నిస్తాడు,
తర్వాత పిల్లల దగ్గరికి వెళ్ళమంటాడు. కానీ రైనా ఏది ఒప్పుకోదు. అప్పుడు డైమండ్ అసలు డైమండ్ లో ఆలోచిస్తాడు. షీప్ స్టీలర్ రైడర్ చనిపోయడం చూపిస్తే సరిపోతుందని. ఒక షెపర్డ్ తలను నరికి అదే రైడర్ అని చెప్పాలని ప్లాన్ చేస్తాడు. అంటే తన కూతుర్ని కాపాడడానికి మరో నిరపరాధిని బలివ్వడానికి కూడా వెనకాడాడు. ఇదే డైమండ్ క్యారెక్టర్. ఇదిలా ఉంటే లారిస్ ఎయిగన్ పరిస్థితి ఇంకా దారుణంగా మారుతుంది. వాళ్ళ దగ్గర తినడానికి ఫుడ్ కూడా ఉండదు. లారిస్ బ్రావోస్ వెళ్ళడానికి షిప్ కోసం చూస్తుంటే ఎయిగన్ ఆకలితో ఒక మనిషి దగ్గర ఫుడ్ అడుగుతాడు. ఒకప్పుడు 7 కింగ్డమ్స్ లో కింగ్ గా ఉన్న ఎయిగన్ ఇప్పుడు బతకడానికి సాధారణ మనుషుల్లా కూడా రిక్వెస్ట్ చేయాల్సిన పరిస్థితికి వచ్చేసాడు. ఇప్పుడు ఎపిసోడ్ క్లైమాక్స్. డేమన్ కింగ్స్ ల్యాండింగ్ కి తిరిగి వస్తాడు. 10,000 గోల్డెన్ డ్రాగన్స్ తో పాటు షీప్ స్టీలర్ రైడర్ తల కూడా తీసుకొస్తాడు. కానీ రెనిరా వెంటనే క్వశ్చన్ వేస్తుంది, ఇతను ఒక్కడేనా ఎవరి కోసం పనిచేశాడు? షీప్ స్టీలర్ ఇప్పుడు ఎక్కడా అని. ఎందుకంటే ఆమెకు రైడర్ ని చంపమని కాదు, బ్రతికే పట్టుకుని రమ్మని చెప్పింది. మిజారియా మాత్రం దూరం నుంచి అర్థం చేసుకుంటుంది డేమన్ ఏదో దాస్తున్నాడని, ఆ తల అసలు రైడర్ది కాదని. మొదటిసారి అనుమానం వచ్చేది కూడా ఆమెకే. ఇప్పుడు రెనిరా అలిసెంట్ ని కలుస్తుంది. ఫోటో హైటవర్ ఉంగరాన్ని తిరిగి ఇస్తుంది. ఇది విసరీస్ దగ్గర ఉండేది, ఇప్పుడు నీ దగ్గర ఉండాలి అని చెప్తుంది. ఇది ఇద్దరి మధ్య చాలా ఎమోషనల్ మూమెంట్. కానీ రెనిరా వెళ్ళిపోయాక ఎలిసెంట్ ఒక విషయం గమనిస్తుంది, హెలీనా ప్రెగ్నెంట్. ఇది బుక్ తో పోలిస్తే చాలా పెద్ద మార్పు. బుక్స్ లో ఈ సమయానికి హెలీనాకి ఇప్పటికే చిన్న కొడుకు మెయిలర్ ఉంటాడు, కానీ షోలో ఇప్పుడు మాత్రమే ప్రెగ్నెన్సీ రివీల్ చేశారు. అంటే గ్రీన్స్ కి మరో మెయిల్ హెయిర్ పుట్టే అవకాశం వచ్చింది. ఇది ఫ్యూచర్ సక్సెషన్ ను పూర్తిగా మార్చేస్తుంది. చివరి సీన్ లో ఆర్మండ్ అసలు రంగు బయటపడుతుంది. అతను డేరన్ కి చెప్తాడు, నువ్వు కేవలం రైనరాన్ని మాత్రమే కాదు, నీ ఇద్దరు అన్నలను కూడా తొలగించాలి. ఎయిగన్, ఎయిమండ్ ఇద్దరు అతని దృష్టిలో అర్హులు కాదు. డేరన్ కింగ్ కావాలని కోరుకుంటాడు. అదే సమయంలో ఒక హైటవర్ సోల్జర్ తో గొడవపడిన క్యాట్ అన్నని డేరన్ చేతుల మీదుగానే చంపించాలని ఆదేశిస్తాడు. డేరన్ మెర్సీ కూడా ఒక కింగ్ కి ఉండాల్సిన గుణం అని చెప్తాడు. కానీ ఆర్మండ్ జస్టిస్ ముందుగా అని ఒత్తిడి చేస్తాడు. చివరికి డైరన్ తన వెలీరియన్ స్టీల్ స్వార్డ్ విజిలెన్స్ తో ఆ వ్యక్తిని చంపేస్తాడు. అతని డ్రాగన్ టెజారియన్ ఆ శవాన్ని కాల్చేస్తుంది. ఇక్కడితో ఇప్పటి వరకు ఇన్నోసెంట్ గా కనిపించిన డైరన్ మొదటిసారి రక్తంతో చేతులు కలుషితం చేసుకుంటాడు. ఆర్మండ్ నవ్వుతూ ఒకే మాట చెబుతాడు, ఇప్పుడే అసలు యుద్ధం మొదలైంది. అంటే ఈ ఎపిసోడ్ మొత్తం డైరన్ ని ఒక మంచి మనిషి నుంచి రాజకీయాల కోసం ఉపయోగించే ఆయుధంగా మార్చిన కథ. మరి ఇక నుంచి వెస్టరోస్ లో పరిస్థితి ఎంత భయంకరంగా మారుతుందో తర్వాత ఎపిసోడ్ లో చూడాల్సిందే. ఇది ఎపిసోడ్ 4 బ్రేక్ డౌన్. మీకు ఎలా అనిపించింది అండ్ మీరేమనుకుంటున్నారు? నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి యుద్ధం మరింత భయంకరంగా మారుతుందా, లేక రెనిరా ఈ దయ కరుణ ఇలాంటివన్నీ పక్కన పెట్టేసి ప్రతీకారం తీర్చుకుందాం అనుకుంటుందా? టెంబుల్టన్ మీద యుద్ధం ప్రకటిస్తుందా? అసలు ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. అండ్ అలాగే మీకు కనుక ఈ ఎక్స్ప్లెనేషన్ అండ్ ఈ బ్రేక్ డౌన్ వీడియో కనుక నచ్చుంటే కనుక వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి అండ్ ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.